సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలను పురస్కరించుకొని రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పల్లవి నీలిమ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని 32 మండలాల్లో 32 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఒక రైతు వేదికలో 2 శాస్త్రవేత్తల ద్వారా తక్కువ యూరియా వినియోగం, పంటల్లో వైవిధ్యాలు, పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న పంట వైవిధ్యాల నేపథ్యంలో యూనివర్సిటీ ద్వారా అభివృద్ధి చేసిన 8 సన్న రకాలపై రైతులకు వివరాలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రైతులు అధికంగా ఉపయోగిస్తున్న యూరియా వల్ల కలిగే నష్టాలు, భూసారంపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. వచ్చే వర్షాకాలానికి ప్రభుత్వం 8 సన్న రకాలతో పాటు 3 దొడ్డు రకాలను ప్రకటించినట్లు వెల్లడించారు. వ్యవసాయ పరిశోధనా స్థానం తోర్నాల, తెలంగాణ విజ్ఞాన కేంద్రం సిద్దిపేట వారి సహకారంతో జిల్లాలోని 32 మండలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలను సిద్దిపేట మండల లెవెల్లో చేయడం జరిగింది మన సిద్దిపేట జిల్లాలో. సో మామూలుగా మనం ఏంటంటే మన సిద్దిపేట జిల్లాలో 32 మండలాలు అంటే 32 ప్రోగ్రాంలు ఇట్లాంటివి మనం ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేది కంటిన్యూస్గా ఏంటంటే ప్రతిరోజు ఒక 2 సైంటిస్ట్ వెళ్ళి ప్రతి రైతు వేదికలో మన రైతులకి ఏంటంటే తక్కువ యూరియా వాడకము మరియు పంట వైవిధ్యీకరణ మరియు మన గవర్నమెంట్ ఏదైతే సన్న రకాలు చెప్తుందో ఆ సన్న రకాలు మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి సన్న రకాలు 8 సన్న రకాల గురించి మరియు పంట మార్పిడి గురించి మరియు రైతులు ఏంటంటే అధికంగా రసాయనిక ఎరువులు వాడడం జరుగుతుంది. దాని తగ్గుదల మరియు దాన్ని ఎక్కువ వాడడం వల్ల మనకు వచ్చినటువంటి మనకి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే నేల ఆరోగ్యాలపైన రైతులకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుందండి. సో మన ఇందులో భాగంగా మన వ్యవసాయ పరిశోధనా స్థానం తోర్నాల మరియు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిద్దిపేట జిల్లా వారితో సహకారంతో మనము వ్యవసాయ శాఖ సహకారంతో 32 గ్రామాలలో చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రం అంతటా చూసుకుంటే కూడా 1600 గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు ముక్కుమ్మడిగా మనం ఏంటంటే ఒక నెల రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తూ రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. నా పేరు నీలిమ, నేను ఏఆర్ఎస్ తోర్నాల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు వచ్చే వానకాలానికి మనకు ప్రభుత్వం అనేది మార్కెట్ ఆధారిత వరి రకాలను ఒక 8 సన్నగింజ రకాలను అలాగే 3 దొడ్డుగింజ రకాలను ప్రకటించడం జరిగింది. ఈ సన్నగింజ రకాలను చూసుకున్నట్లయితే బీపీటీ 5204 సాము మసూరి అనే మధ్యస్థ సన్నగింజ రకం. దానికి 155 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. కానీ చీడపీడలను తెగులను తట్టుకోదు కాబట్టి దానికి దీటుగా వరంగల్ పరిశోధన స్థానం నుంచి మనకి సిద్ధి అనే రకం WGL 44 అనే రకం రూపొందించడం జరిగింది. అది చౌడు నేలలో అనుకూలమైన రకము. అలాగే 15 నుంచి 20 రోజుల ముందే బీపీటీతో పోల్చుకుంటే కోతకు వస్తుంది. అలాగే ఉల్లికొడను కూడా తట్టుకునే రకము. మనం దిగుబడి చూసుకున్నట్లయితే కూడా 28 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లేదంటే రైతులు స్వల్పకాలిక రకాలను కూడా ఎంపిక చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ స్వల్పకాలిక రకాలను చూసుకున్నట్లయితే వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన WGL 962 అనే మధ్యస్థ సన్నగింజ రకం. అది చేను చూసుకున్నా కూడా పొట్టిగా ఉంటుంది, ఏమన్నా వడగాల వానలు వచ్చినా కానీ పడిపోదు. అలాగే ఉల్లికొడను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది, అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. ఇంకా గింజ రకం చూసుకున్నా కూడా బీపీటీ పోలిన రకము. కాబట్టి స్వల్పకాలిక రకాలు ఒకవేళ ఎంపిక చేసుకోవాలనుకుంటే ఈ WGL 962 అనేది మంచి రకం రైతులు ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా పూనాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన KNM 1638 కూడా ఈ మధ్యస్థ సన్నగింజ రకమే. మనకు 28 నుంచి 30 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది, మంచి అన్నం నాణ్యత కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన JGL 1798 అనేది కూడా సన్నగింజ రకమే, స్వల్పకాలిక రకమే. అలాగే సుడిదోమను తట్టుకుంటుంది, అగ్గి తెగులను తట్టుకుంటుంది, ఉల్లికొడను కూడా తట్టుకుంటుంది. కాబట్టి ఈ సన్నగింజ రకాలను చూసుకున్నట్లయితే బీపీటీకి బదులుగా ఈ WGL 962 కానీ, సిద్ధి కానీ, KNM 1638 కానీ, JGL 1798 కానీ రైతులు ఎంపిక చేసుకోవచ్చు.